మీరు టైం అవుట్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఏది మీరు ఆర్థోపెడిస్ట్ గా ఇప్పటికి కదా ఆఫ్టర్ కరోనా లాంటి ఇష్యూస్ కావచ్చు చాలా ఛాలెంజెస్ కదా మీ ఫీల్డ్ లో ఎస్పెషల్లీ. అవును, కోవిడ్ లో కూడా ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయడానికి కూడా లేదు, ఇప్పుడు యూజువల్గా బయటకు వెళ్ళడానికే లేదు. అలాంటి టైంలో మనం ఆపరేషన్ థియేటర్లో యూజువల్గానే మేము హెడ్ క్యాప్ కానీ మాస్క్ పెట్టుకొని నార్మల్ ప్రొటెక్షన్తో వేసుకుంటాం, 2 గౌన్స్ వేసుకుంటాం. ఈ కోవిడ్లో ఏమైందంటే ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకోవాల్సి వచ్చేది. సో మనకి 2 to 3 hours ఆ ఫేస్ షీల్డ్లో పెట్టుకోవాలంటే ఎనీ మూమెంట్ ఏం చేయకుండా ఓన్లీ సర్జికల్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఓన్లీ హ్యాండ్స్ కూడా ఈ పొజిషన్లోనే మెయింటైన్ చేసి ఓన్లీ టేబుల్ మీద పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే ఈ పొజిషన్లో ఉంటుంది హ్యాండ్స్ కూడా. సో అదే పొజిషన్లో కంటిన్యూస్ ఒక 5 to 6 hours సర్జరీస్ కూడా చేసిన రోజులు ఉన్నాయి ఆఫ్టర్ ఫస్ట్ కోవిడ్ కానీ సెకండ్ కోవిడ్ కానీ. అప్పుడు వెరీ వెరీ టఫ్ సిచ్యువేషన్, నార్మల్ కోవిడ్ పేషెంట్స్ చూసే వాళ్ళకంటే కూడా సర్జన్స్కి ఇంకా మోర్ టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ అయింది. కానీ ఈవెన్ ఫ్రమ్ పేషెంట్ సైడ్ కూడా మీకు అప్పుడప్పుడు కొత్త సమస్యలు కదా కరోనా తర్వాత చాలా ఫేస్ చేసిన ఇష్యూస్, వ్యాక్సిన్ వల్ల అయితేనేమి ఇంకా చాలా ఇష్యూస్. వెరీ గుడ్. మోర్ అండ్ మోర్ అంటే ఏం ఇష్యూస్ వచ్చేవి? ఇది వెరీ కొంచెం రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే కోవిడ్ లో ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా మనకు ఫీమర్ అనే ఈ జాయింట్ ఉంటుంది, హిప్ జాయింట్. సో హిప్ జాయింట్లో బాల్ అండ్ సాకెట్ అంటారు దాన్ని. సో బాల్ అనేది హెడ్ అంటారు దాన్ని. సో ఆ హెడ్కి ఏమవుతుందంటే యూజువల్గా అవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. సో ఈ కండిషన్ ఏంటంటే యూజువల్గా మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం, అంటే 1000లో ఒక 2 to 3 కేసెస్ చూసేవాళ్ళం అంతకుముందు బిఫోర్ కోవిడ్. సో ఈ ఆఫ్టర్ కోవిడ్ ఏమైపోయిందంటే ఈ చిన్న బాల్కి మన రక్తం సప్లై అనేది అయిపోవటం వల్ల ఆ హెడ్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. ఆ వీక్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే నడిచినప్పుడల్లా హెడ్ పార్ట్ అనేది ఫ్లాట్ అయిపోతుంది, రౌండ్గా ఉండాల్సింది కాస్త. సో ఈ ప్రాబ్లం మేము ఆల్మోస్ట్ లాస్ట్ 3 yearsలోనే ఒక మోర్ దాన్ 100 సర్జరీస్ చేసాం. సో దానికి ఏంటంటే మనం ఎన్ని ఆపరేటివ్ ప్రొసీజర్స్ కూడా జస్ట్ సపోర్టివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి కానీ ఫిక్స్డ్గా, ఎందుకంటే దాని హెడ్ షేప్ని మెయింటైన్ చేయడమే ట్రీట్మెంట్, లేదంటే పూర్తి హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. సో యంగర్ పీపుల్కి మనం హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు అడ్వైజబుల్ కాదు. బట్ పూర్తిగా ఫ్లాట్ అయిపోయినప్పుడు లేకపోతే అసలు నడవలేకపోతున్నారు అన్నప్పుడు హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ ఓన్లీ ఆప్షన్. అంటే ఏ రీజన్ వల్ల వస్తుంది సార్? మెయిన్ అది బ్లడ్ సప్లై అయిపోద్ది అనమాట. ఈ బ్లడ్ సప్లై కావాలి, మన బాడీ అంతటికి బ్లడ్ సప్లై కావాలి. అలాగే ఎముక హెడ్కి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఇప్పుడు పైప్ లైన్ లాగా, ఇప్పుడు పైప్ నుంచి మనకి వాటర్ ఎలా వస్తుందో అలా చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి హెడ్లో. సో వాటికి ఆగిపోద్ది అనమాట, ఆ బ్లడ్ సప్లై ఉండదు హెడ్కి. సో దానివల్ల వీక్ అయిపోతుంది బోన్. అంటే కరోనాకి దానికి లింక్ ఏంటి? ఈ కోవిడ్ స్టిరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల కోవిడ్లో కొంతమందికి స్టిరాయిడ్స్ యూజ్ చేయని వాళ్ళకి కూడా వెరీ ఫ్యూ కేసెస్ చూసాం. బట్ కోవిడ్లో స్టిరాయిడ్స్ యూజ్ చేసిన వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం అంటే ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఒక 80% మందికి ఈ రీజన్ అది ఉంది, ఈ కాజ్ వచ్చేసరికి. నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాస్కులర్ నెక్రోసిస్ మీకు అసలు పూర్తిగా నడక కూడా షేప్ అవుట్ అవుతుంది కదా, నడిచే విధానం. అంటే కొంచెం నడవంగానే నొప్పి వస్తూ ఉంటుంది, ఇక్కడి నుంచి లాగినట్టు అవ్వడం, వెనకాలకి లాగినట్టు అవ్వడం, కొద్ది దూరం కూడా నడవలేకపోవడం. అట్లా ఫస్ట్ టైం ఏంటంటే దీంట్లో కొంతమందికి ఈజీగా డిటెక్ట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే కొంచెం నొప్పి రాగానే టాబ్లెట్ వేసేసుకుంటారు మెడికల్ షాప్కి వెళ్ళో, లేకపోతే ఇంట్లో డోలో పారాసిటమాల్ వేసేసుకొని నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే కాన్షియస్ ఉంటారు వాళ్ళ మీద. సో ఇమీడియట్గా డాక్టర్కి వచ్చేసి చూపించుకోవటం వల్ల అర్లీగా డిటెక్ట్ చేసామంటే నేను చెప్పే కోర్ డీకంప్రెషన్ అంటారు. సో ఆ ప్రొసీజర్ వల్ల ఏంటంటే కొంచెం మనం ఆ హెడ్ ఫ్లాట్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట హెడ్ని. అదే డిలే అయిపోయింది అనుకోండి, ఒక 6 months, కొంతమందికి ఫాస్ట్గా కూడా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండటం వల్ల 6-7 monthsలోనే ఫ్లాట్ అయిపోయి హెడ్ ఆ స్టేజ్లో వచ్చినప్పుడు మనకు రిజల్ట్స్ బాగుండవు. యూజువల్గా 2 to 3 days బ్యాకే మా సొంత ఫ్యామిలీలోనే అలా వచ్చారనమాట. డిఫరెంట్ హాస్పిటల్స్ తిరిగారు, బట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ తనకు అర్థం కావాలి. అంటే బోత్ అండ్ ఉమెన్ అండ్ మెన్ ఒకేలా ఉంటుందా ఈ ఇష్యూస్? సో ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అయితే లేదంటారు ఇప్పుడు? ఫిక్స్డ్ అంటే మనం ఆ హెడ్కి ఇప్పుడు ఏదైతే బ్లడ్ సప్లై అయిపోయిందో దానికి సైడ్ నుంచి ఒక చిన్న వెజ్జన్ లాగా వేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే చుట్టూ ఉండే, ఇప్పుడు మామూలుగా మనకు దెబ్బ తగులితేనే రక్తం వస్తుంది. సో అలా ఆ హోల్ పెట్టడం వల్ల చుట్టూ రక్తం అంతా వెళ్ళి ఆ హెడ్కి ఒక సపోర్ట్ లాగా బ్లడ్ సప్లై వచ్చి మనకి అది ఇంకా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతాం. సో దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి, Stage 1, Stage 2, Stage 3 అని. సో Stage 3లో ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేస్తే దాని రిజల్ట్స్ తక్కువ ఉండిపోతాయి, అంటే 50% రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంతమందికి చెప్పలేము, బెటర్ రిజల్ట్స్ కూడా రావచ్చు వెయిట్ తక్కువ ఉండి చాలా జాగ్రత్త ఎక్సర్సైజ్ చేసుకుంటే. బట్ ఓవర్ వెయిట్ ఉండి 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనకు ఎక్కువ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.